హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పన్నీర్ కర్రీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి ఈజీగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. 200 గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి. అవి మనకి ఎంతెంత పీసెస్ కావాలో ఆ విధంగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తరగాలండి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి పన్నీర్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే బాగుంటుందండి, ఫ్రై చేయకుండా కూడా వేయవచ్చు. ఫ్రై చేస్తే ఆ టేస్ట్ కొంచెం మారుతుంది, బాగుంటుంది తినేటప్పుడు. మాడకుండా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయలు, టమాటాలు కూడా ఫ్రై చేయాలి. బాగా కలిపి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయండి. ముక్క అనేది కొద్దిగా మెత్తగా అవుతుంది. టమాటా ముక్క, ఉల్లిపాయ ముక్క మిక్సీ పెట్టేటప్పుడు మంచి పేస్ట్ లాగా అవుతుంది. మగ్గాయి కదండి కొద్దిగా. అందులో కొంచెం జీడిపప్పు, అల్లం, వెల్లిపాయి, లవంగాలు, చెక్క, యాలకులు, స్టార్ పువ్వు వేసి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది. వేడి తగ్గాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలండి. నాలుగు లవంగాలు, బిర్యానీ ఆకు వేసాక కొంచెం వేడెక్కాక ఇప్పుడు ఆ పేస్ట్ పట్టాం కదా, అది వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసినవి కానీ కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం. చపాతీలోకి, రోటీలోకి అయితే కారం తక్కువ పడుతుందండి. రైస్లోకి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. లవంగాలు అవన్నీ వేసాం కదా, నేను వేయట్లేదండి. మాకు ఘాటు సరిపోతుంది, మసాలా ఘాటు. కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం మిక్సీ పట్టినాం కదండి, ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ పోసానండి. పోసి కొద్దిసేపు ఉడికించాలి మూత పెట్టి. ఆయిల్ కనిపిస్తుందండి మూత పెట్టి ఉడికించేటప్పుడు. కొద్దిసేపు ఉడికాక ఆయిల్ కనిపిస్తుంది పైన, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు మీగడ పెరుగు వేయాలండి. ఓన్లీ పెరుగు వేసే కాడికి కొంచెం మీగడ, కొంచెం పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ మీగడ పెరుగు వేయకుండా మీగడ ఒకటి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కలిపాక ఈ విధంగా పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసి బాగా కలపాలి. కొద్దిసేపు ఉడికాక కొంచెం కస్తూరి మేతి వేస్తే బాగుంటుందండి. పన్నీర్ కర్రీ రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్